నిజంగా ఏ మాటకు ఆ మాట నేనోళ్ళ. ఒకప్పుడు పూలు పండ్లు వరపూజ అయిందంటే సగం పెండ్లు అయిపోయినట్టే అని అనుకునేది కదా. కానీ ఇప్పుడు ఎట్లున్నదల్లా కథ? సగం పెండ్లి కాదు, అసలు పెండ్లి పీటల మీద పెండ్లి పిల్ల పెండ్లి కొడుకు కూసున్నా గానీ పెండ్లి అవుతుంది అనే గ్యారంటీ లేదు. అసాంటి రోజులు నడుస్తున్నాయి. మరి అంతేనా కాదా? ఎప్పుడు ఏమైతుందో, ఎవరి దిమాకు ఎట్లా మరుతుందో ఎవరికి తెలియదు. అందుకే లగ్గమయ్యేదాకా ఇంట్లోళ్ళకు వచ్చిన సుట్టపోళ్లకు డక్కు డక్కు అంటనే ఉంటుంది గుండె. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాయా అని అంటే, పార్రి మనం ఒక పెళ్లికి పోదాం, ముచ్చట ఆన్నే పురాగా చెప్పుకొని వద్దాం రాండ్రి జల్దిన. నిజంగా పెండ్లి పెటాకులు అవుడంటే గిదే కావచ్చులా. అయితే గో ఈడ లగ్గం అవుతుంది కదా, ఈయననే పెళ్లి కొడుకు. మహేష్ బాబుకి ఎక్కువ, విజయ్ దేవరకొండకు తక్కువ అని తారీఫ్ చేస్తురు. అయ్యింది సరే సరే, మీరు ఎట్లన్నా పేర్లు పెట్టుకోరు కానీ పెండ్లి పిల్లగాడంటే పీటల మీద ఎట్లుండాలి? అందరి కండ్లు ఈయన మీదనే ఉంటాయి కదా. కానీ ఈయన పెండ్లికి ఈడే కుతుకెళ్ళాక తాగచ్చిండు, ముత్తంత కూడా కాదట. సోవి లేకుండా తాగిండట. అవసరమా? ఇక పెండ్లి పిల్ల మెడలో వేయవలసిన దండ పక్క పొంటున్న ఆమె దోస్తు మీద వేసిండు. ఇక ఎప్పురి కథ, వాడెంత డిచ్చయిండో. పెండ్లి పిల్లకు షిర్రమన్నది, దవడ పొంటి పెళ్ళ జరిచింది. ఈ తాగుబోతాడు నాకు అద్దే అద్దు, ఈయనకి పెండ్లి పిల్ల ఎవరో సుట్టపామె ఎవరో త్వరకు తెలుస్తలేదు, ఈయన లగ్గం చేసుకొని అనుకుంటే ఆడికెళ్ళి పక్కకు జరిగింది. ఇక పిల్లోళ్ళ కుటుంబం కూడా ఆమెకు సపోర్ట్ చేసిర్రు. ఇక మంచిగా అయింది. ఇక పెండ్లి పిల్ల గట్ల జరిచినాక అప్పుడు ఈ తాతకు తాగిందంతా దిగినట్టున్నది. మెల్లమెల్లగా బతలాడుకుంటుండు. ఇక దాగా నేను జన్మల మందు ముట్ట అనుకుంటా కాళ్ళ మీద పడ్డాడు. అయినా నిన్లే పోలీసులను పిలిపించిర్రు. అగో హిందులు ఏమంటుండో ఇనురు మీరు. क्यों पिला देगा? कैसे पिला देगा? आज का दिन है। కాదొల్లా పెండ్లి నాడే తాగొచ్చిందంటే గీడు ఎంత పెద్ద తాగబోతోడు కావచ్చు. ఇక రోజు ఇంట్లో రామాయణం ఎట్లుంటది అయి ఉండాలి. నిజంగా నాకు పెళ్లి పిల్ల తీసుకున్న నిర్ణయం మాత్రం మస్తు నచ్చిందోల్లా. తాగుబోతోడు దొరికిండని పెండ్లైనాక జీవితాంతం గోసపడే కన్నా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే నయ్యం అనిపించింది కదా. అన్నట్టు ఈ తాగుబోతు పెళ్లి కొడుకు ఎక్కడోడో చెప్పలేదు కదా మీకు, గా ఉత్తరప్రదేశ్ ఓడట. ఎక్కడోడైతే మనకేంది కానీ మొత్తానికి పెళ్లి పిల్ల మంచి సన్మానమే చేసిది పటు అని అక్కడోళ్ళు ఆమె తారీఫ్ చేస్తురు.